బర్త్‌డే. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ కేక్ బేక్ చేయబోతున్నాను నా చేతులతో. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. ఎలా వస్తదో చూడాలి. సరిగ్గా రాకపోతే మొమెంట్ అంతా స్పాయిల్ అయిపోతది. సో, ఫింగర్ క్రాస్డ్ కేక్ అయితే బాగా రావాలని కోరుకుంటున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ కమ్స్. నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాను. నేను ఒక మెస్సీ క్యారెక్టర్ అనమాట. నాకు ఏదైనా ఇలాంటి పని అప్పగిస్తే చాలా మెస్సీగా క్లమ్జీ అయిపోయి ఉన్నది కాస్త చెడగొట్టేస్తాను. సో, ఇప్పుడు కూడా నాకు అది అలాగే ఉంది. క్లమ్జీగా ఇక్కడవన్నీ తీసి పెట్టుకున్నాను. కేక్ మౌల్డ్‌కి ఆయిల్ అప్లై చేస్తున్నాను కింద కేక్ అంటకుండా ఉండడానికి. నేను కూడా యూట్యూబ్‌లో కేక్ ఎలా చేయాలని వీడియో చూస్తూనే చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. ఇప్పుడు దీని మీద నేను కొంచెం మైదా కూడా యాడ్ చేస్తాననమాట. మొత్తం మైదా అయితే అప్లై చేసేసుకున్నాను కింద. ఇప్పుడు మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని దీంట్లోకి వేసి ఓవెన్‌లో పెడతాను. సో, 1 కప్ మైదా యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్. ఫస్ట్ జల్లిస్తున్నాను అనమాట. ఇందులో నేను మైదా ఒక కప్పు, 3 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ కాఫీ పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేశాననమాట. ఇప్పుడు దీన్ని జల్లెడ పడదాం. అప్పుడు లోపల ఏమైనా చిన్న రాళ్ళలాగా అంటే లైక్ అలాగే ఏమైనా ఉన్నా కానీ పోతాయి. మొత్తం అంతా జల్లెడ పట్టాక చూసారు కదా, ఇలాంటివి చిన్న ఉండల్లాగా ఉంటాయి. అవన్నీ పోతాయి అనమాట. సో, అందుకనే మనం కేక్ బేక్ చేసే ముందు అలా జల్లెడ పట్టుకుంటాము. ఇప్పుడు కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో ఒక 1 కప్ పెరుగు, ఒక హాఫ్ కప్ ఆయిల్, హాఫ్ కప్ మిల్క్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేశాను అనమాట. ఇందులోకి ఇప్పుడు ఇంకొక హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నేనైతే మిక్స్ చేస్తున్నాను కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు. సో, ఇదంతా బాగా మిక్స్ చేశాక నేను ఇందాక మనం జల్లెడ పట్టిన ఫ్లోర్ ఉంది కదా, ఆ పిండి అంతా కూడా ఇందులో వేసి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాను. మనం షుగర్, కర్డ్, మిల్క్ అవన్నీ వేసాం కదా, షుగర్ క్రిస్టల్స్ మొత్తం కరిగేంత వరకు కూడా బాగా విస్క్ చేసుకోవాలి. దీన్ని మొత్తం క్రీమీ టెక్స్చర్ రావాలన్నమాట. సో, నాకైతే ఇలా వచ్చింది. ఇంకా నేను దీన్ని బాగా విస్క్ చేస్తున్నాను ఎందుకంటే నాకు షుగర్ క్రిస్టల్స్ తగులుతున్నాయి కింద. ఇదంతా అయిపోయాక అప్పుడు మనం జల్లెడ పట్టిన పిండి వేసి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, నేను ఇందులో ఇందాక జల్లించిన పిండి అంతా మొత్తం యాడ్ చేశాను. సో, ఇప్పుడు దీన్ని మనం బ్యాటర్గా ప్రిపేర్ చేసుకుందాం. దీన్ని కూడా మంచిగా విస్క్ చేసుకోవాలన్నమాట. సో, బాగా కలిపేస్తున్నాను దీన్ని. సో, విస్కర్తో బాగా కలిపేసుకుంటున్నాను ఉండలేం కట్టకుండా, కొంచెం మొత్తం అంతా క్లీన్గా రావడానికి బ్యాటర్ అంతా. నా బలం అంతా ఉపయోగిస్తున్నాను దీన్ని నేను నీట్గా తెప్పించడానికి. సో, కేక్ బ్యాటర్ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయింది, అస్సలు ఏమీ ఉండలు లేకుండా. సో, ఇప్పుడు నేను దీన్ని కేక్ మౌల్డ్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా ఎంత లైక్ స్మూత్గా వచ్చిందో. ఇదైతే స్మూత్గా వచ్చింది, బట్ కేక్ వస్తుందో లేదో తెలీదు, చూద్దాం. స్మెల్ అయితే చాలా బాగుంది. నేనైతే కేక్ ప్రిపేర్ చేసి తను వచ్చే టైంకి సర్ప్రైజ్గా ఇద్దామని చేస్తున్నాను. సో, అందుకే అనమాట ఇంత ఎక్సైటింగ్గా ఉన్నాను. చూసారు కదా, కేక్ బ్యాటర్ అయితే స్మూత్గా వచ్చేసింది. దీని మీద మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ కొంచెం చాక్లెట్ చిప్స్ టాపింగ్గా యాడ్ చేసుకుందాం. నేనైతే అవన్నీ 10 మినిట్స్ ప్రీహీట్ మోడ్లో పెట్టాను. సో, అది అయ్యే లోపల డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకున్నాను అనమాట టాపింగ్స్కి. ఓకే, సో ఓవెన్ ప్రీహీట్ అవుతుంది. నట్స్ టాపింగ్గా వేసేసుకుంటున్నాను. ఫస్ట్ టైం బేక్ చేస్తున్న కేక్ అయితే చూడటానికి చాలా బాగుంది. ఐ హోప్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ కేక్ కూడా ప్రాపర్గా బేక్ అవ్వాలి. సో, ఆల్ సెట్ అనమాట. సో, ఇప్పుడు ఓవెన్లో పెట్టేద్దాం. సో, చూసారు కదా, టాపింగ్స్ అయితే అన్నీ యాడ్ చేసేసుకున్నాను. చాక్లెట్ చిప్స్ అండ్ కాజు అండ్ బాదం యాడ్ చేసేసాను. సో, ఇప్పుడు దీన్ని అయితే మనం ఓవెన్లో పెట్టేద్దాం. చూద్దాం ఎలా వస్తుందో. ఐ హోప్ బాగా అయితే రావాలి. దేవుడా, నా కేక్ అయితే బ్యాక్ ఫైర్ అవ్వకూడదు ప్లీజ్, అంత బాగా రావాలి. ఓకే, కేక్ అయితే 170 డిగ్రీస్లో 35 మినిట్స్కి బేక్ కోసం పెట్టేశాను. సో, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడాలి ఎలా వస్తుందో. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ తన బర్త్డే రోజు అంటే లైక్ ఇదే టైంకే ఒక 1 వీక్ ముందు మా పెళ్లి చూపులు జరిగాయి.
సో నేనప్పుడు వాళ్ళు పెళ్లి చూపులకి మా ఇంటికి వచ్చినప్పుడు నేను తనకి బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసాను అనమాట అప్పుడే. ఎందుకంటే తను వేరే లొకేషన్‌లో ఉండేవాడు. నేను హైదరాబాద్‌లో ఉండేదాన్ని జాబ్ కోసం. సో నేను తనకి అప్పుడు 1 వీక్ ముందే బర్త్డే గిఫ్ట్ ఇచ్చేసాను. ఈసారి అయితే ఆబ్వియస్‌లీ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇంటి దగ్గరే తనకి సర్ప్రైజింగ్‌గా కేక్ బేక్ చేసి పెడదామని అనుకున్నాననమాట. సో అందుకనే ఈ కేక్ పాటలు. ఇంకొక 1 మినిట్‌లో కేక్ రెడీ అయిపోతుంది. ఐయామ్ సో హ్యాపీ. అయిపోయింది. ఇంక మొదలెడదామా? సో ఫైనల్‌గా నేను బేక్ చేసిన కేక్ ఎలా వచ్చిందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. యమ్మీ యమ్మీగా వచ్చింది కదా! చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఈ కేక్‌నైతే నేను నైఫ్‌తో కొంచెం సైడ్స్ తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. కేక్ చూసారు కదా! కొంచెం ఎంత స్పాంజీగా వచ్చిందో. భలే వచ్చింది స్పాంజీగా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుందాం. సో ఇదే నేను బేక్ చేసిన కేక్. మా హస్బెండ్ కోసం ప్రేమతో నేను బేక్ చేసిన కేక్. ఎలా ఉంది? చాలా బాగుంది కదా! హమ్మయ్య! అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. కేక్ కూడా చూసారా భలే స్పాంజీగా వచ్చింది మెత్తగా. చాలా అంటే చాలా బాగుంది. చూడ్డానికి బాగుంది. పట్టుకోవడానికి కూడా చాలా సాఫ్ట్‌గా ఉంది. ఐ థింక్ హీ విల్ బి వెరీ హ్యాపీ. కేక్ అయితే మొత్తం బేక్ చేశాను కదా! కేక్ మొత్తం బేక్ చేశాక ఇక్కడ చిన్నగా రాసాను హ్యాపీ బర్త్‌డే లవ్ అని చెప్పి. మీకు కనిపిస్తుంది అనుకుంటాను. జస్ట్ ప్లేట్ మీద చాక్లెట్‌తో అలా రాసాననమాట. సో లెట్స్ సీ తను ఎలా రియాక్ట్ అవుతాడో. నేను డోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. రాగానే ఫ్లవర్స్ నేను తన మీద వేస్తాను. వై షుడ్ ఆల్వేస్ గర్ల్స్ హ్యావ్ ద ఫన్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. ఏ పువ్వులు చల్లకూడదా? ఎప్పుడు నువ్వు నా మీద చల్లుతావా? నేను నీ మీద చల్లకూడదా? హ్యాపీ బర్త్డే మై లవ్. మా హస్బెండ్ అయితే నేను బేక్ చేసిన కేక్ చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. షాక్ అయ్యారనమాట. అండ్ బయట చేసిన షాప్స్లో లాగా ఉంది కేక్ అయితే చాలా బాగుంది. బ్రౌనీలా ఉంది టేస్ట్ అని చెప్పి చాలా కాంప్లిమెంట్ కూడా చేశారు. యాక్చువల్లీ ఏమైందంటే ఈ క్లిప్కి ముందు కరెక్ట్గా నేను తనకి కేక్ తీసుకొస్తున్న టైంలో వీడియో ఫ్రీజ్ అయిపోయిందనమాట. సో నా దాంట్లో ఆ క్లిప్పే రికార్డింగ్ కాలేదు. సో నేను అందుకనే ఆ క్లిప్ యాడ్ చేయలేకపోతున్నాను. బట్ వీ వర్ సో హ్యాపీ. అండ్ మా ఆయన అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కాబట్టి తన హ్యాపీనెస్ చూసి నేను కూడా చాలా హ్యాపీ. సో నేను ఫస్ట్ టైం బేక్ చేసిన కేక్ బ్యాక్ ఫైర్ అయితే అవ్వలేదు. సూపర్ డూపర్గా హిట్ అయ్యి హ్యాపీనెస్ ఇచ్చిందనమాట తనకి. సో మా పెళ్ళయ్యాక తన ఫస్ట్ బర్త్డే మేము ఇలా చిన్నగా హ్యాపీగా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇది ఒక మెమరీ మాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో చూసాక ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి.